మరా మీడియా వెల్కమ్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, కూటమి 1 year పాలన పూర్తి చేసుకుంది. ఓవరాల్గా 1 year పాలన మీద ఏం చెప్తారు సార్? 1 year కంప్లీషన్ ఏదో చూడండి, చెట్టుకి ఏళ్ళు వచ్చినట్టు ఏళ్ళు రావడం కాదు కదా. ఈ వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్స్, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి ప్రాస్పెక్టులను సంపద సృష్టిస్తాం అన్న దగ్గర శూన్యమే కనపడుతుంది. రెండోది సంక్షేమం అన్న దగ్గర, అభివృద్ధి అన్న దగ్గర నాకు తెలిసి రాష్ట్ర ఖజానా అనేది 39 కోట్లు ఖర్చు పెట్టి కంపలు కొట్టించారు అమరావతిలో. ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు దీన్ని నీళ్ళు తోడడానికి, అది జరుగుతుంది. ఇదే యాక్టివిటీ ఇక్కడ. ఇంకేం యాక్టివిటీ కనబడుతుందంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. రెండోది మీరు సంక్షేమం అన్న దగ్గర పెన్షన్ అయితే 4,000 ఇస్తున్నారు అంతే. అది ఎంతమందికి ఇస్తున్నారో అని అవన్నీ లెక్కల తర్వాత తెలుస్తాయి. ఎందుకంటే బడ్జెట్ రేపు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు చెప్పివన్నీ కాకం కదలి మీ దిక్కుమాల పేపర్లు చెప్పివన్నీ పచ్చి అబద్ధాలు, ఇంక్లూడింగ్ మీ తప్పేలా ఛానల్తో సైతం. వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయంటే మాకు బడ్జెట్ ఫిగర్స్తోనే వస్తాయి, లేదా కాగ్ రిపోర్ట్ నుంచి. అప్పటిదాకా మాకు ఓపిక కావాలి. మీరు చెప్పిన ప్రైమరీ విద్య, వైద్య, ఆరోగ్యం, ఈ 3 టాస్క్లు ఉంటాయి ప్రభుత్వానికి. అదే ప్రాథమిక కర్తవ్యం కూడా. దీనికోసం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నెలకొల్పుతారు. నాకేదో ఆరోగ్యం చూడమని, లేదా నా ఇంట్లో ఏదో పనులు చూడమని చెప్పరు. ఎల్లో పవర్టీలో ఉన్న వాళ్ళని ఎలా అప్లిఫ్ట్మెంట్ చేస్తుంది ఒక 5 సంవత్సరాలు అదే ప్రాథమిక సూత్రం ఈ ప్రజాస్వామ్యంలో. వాళ్ళ కోసం ఈ లీడ్ చేస్తారంటే విద్య. సంవత్సరం పాటు సంకనాకి పెట్టారు దాన్ని. ఏం చేశారో దానికే తెలియదు. ఇంగ్లీష్ మీడియం రద్దు అన్నారు, తొక్క అన్నారు, తోడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నారు. సిస్టమ్ ఒక 5 ఏళ్ళు బట్టి, దగ్గర 3-4 ఏళ్ళు బట్టి ఒక సిస్టమ్ అలవాటు అయింది వాళ్ళకి. బైజూస్ ప్రోడక్ట్తో చదవడం అండ్ ట్యాబ్లు యూజ్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటు దగ్గర లటక్క మంది దాన్ని సంకనాకి పెట్టారు. మూడోది ఇందులోనే ఇంకొకటి ఏంటంటే 10th class రిజల్ట్స్ రీవాల్యుయేషన్. విద్యాశాఖ మంత్రి అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను, రాజీనామా చేయవలసిందే బాధ్యత పడితే. 60,000 మంది అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. టోటల్గా 1,09,000 మంది పరీక్షలు పోయేట. ఇంకా 50,000 అప్లై చేసి ఉంటే ఎంతమంది పాస్ అయ్యారు? అందులో 100 మంది పాస్ అయినా మెరాకులే కదా, అనవసరంగా జీవితాలు పోయినట్టే కదా. అంతే కదా. సో ప్రైమరీగా విద్య, నాడు నేడు స్కూల్ పరివర్తనతో మిగిలిన స్కూల్కి ఏమైనా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రభుత్వం కంటిన్యూ చేసిందంటే అది కూడా. ఇంకా మిగిలినది ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ బిల్లు 6,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఇప్పటికి తీర్చలేదు. పోనీ ఇదే డబ్బులు లేవంటే 1,60,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. సో సంక్షేమం, విద్య, వైద్య, ఆరోగ్యం అన్న ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యం. ఈ 2 మెజరబుల్ ఫెయిల్యూర్స్. పోనీ మీరు చెప్పిన సంపద సృష్టి ఏం చేశారు చెప్పమంటే చెప్పరు. పైపచ్చి మమ్మల్ని అడుగుతారు తిరిగి చివరి చెప్పని. రెండోది అప్పుల మీద విపరీతమైన అబద్ధాలు. గవర్నర్ పచ్చి అబద్ధం చెప్పి పోయాడు బాధ్యత లేకుండా 10 లక్షలు. ఎందుకంటే అది ఏదో పనికాహార పథకంలో ఖాళీగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ముసలి కూర్చోబెడతారు, కూర్చోబెట్టాడు, అబద్ధం చెప్పేసి పోయాడు. 9,70,000 కోట్లని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది పచ్చి అబద్ధం. రెండోది యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి, మండల సాక్షిగా మండల ఇన్ఛార్జిగా కూడా చెప్పించాడు 14 లక్షలు, పచ్చి అబద్ధం. ఎందుకంటే మాకు పైవల్ కేజీవల్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 6,47,000. వాస్తవానికి దగ్గరగా అప్పుడు గత ప్రభుత్వం మీద అభాండాలు వేసుకుంటూ కాలక్షేపం చేసేదే శూన్యం. నెక్స్ట్ మిగిలింది ఏముంది? ఉపాధి కల్పన. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే బేర్ మినిమం సంవత్సరం 4 లక్షల మంది రావాలి. తిరిగి 3 లక్షల పైకి మందికి ఉద్యోగాలు ఎత్తేసారు. ఏదో ఎక్స్చెక్కర్ నుంచి ఒక 5,000 ఆన్ రోడ్ వాలంటీర్ వ్యవస్థ 2.5 లక్షల పైకి తీసేశారు. నిన్న అబ్కారీ వ్యవస్థలో పనిచేస్తున్న చిన్న చిన్న డబ్బాలు మోసే వాళ్ళని కూడా తీసేశారు. అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చేర్పించారు. అలా మీరు ఎంతమంది చూసుకున్నా ఆటో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు, రేషన్ లేదని. కాకపోతే రేషన్ ఇంటికి వచ్చిందారా ఆ లైన్లో అనంతపూర్లో ఒక ముస్లిం చంపేశారు. ఇవన్నీ పరిణామాల్లో ప్రభుత్వానికి ప్రజారంజక పాలన ఏమైనా ఇచ్చారంటే శూన్యం. సో ఇక మిగిలింది ఎక్కడుంది? ఎగ్జిక్యూషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత మెజరబుల్ గా ఉందో తెలుస్తున్నాం. అలాంటి దీన్ని నిరసిస్తూ ప్రజా ప్రభుత్వంలో అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ల్యాండ్ ఆర్డర్ మీద దేశ ప్రజలందరినీ ఉద్దేశించేట్టుగా గలవనిపించగలిగింది. ఇంకా ట్రూప్ ఛార్జీల మీద, కరెంట్ ఛార్జీలు మీరు పెంచడానికి అబద్ధాన్ని, ట్రూప్ ఛార్జీలు 21, 22, 22, 23, 23, 24 కూడా బాధేసి మన ఎత్తికేసి 1,850 కోట్లు, 18,500 కోట్లు బాధేశారు ప్రజలకి. కేవలం కాదంబరినత్వాన్ని, మిఠాయిలు, లడ్డులు, కొవ్వు కలిపారు. ఇలాంటి కాలక్షేపాలు ఎలా చేసుకుని వస్తారు? ఇప్పుడు మీరు వర్క్కి ప్రజలకు ఏం చేశారు అన్నది కొట్టొచ్చిన కనపడింది. మీరే చెప్పారు, మేము కూడా కాదు. కింద ఉన్న ప్రాంత ప్రజలకు కనీసం ఆహారం కూడా అందించలేకపోయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. సో ఇవన్నీ టెన్యూర్లో జరిగిన ఏ పరిణామం చూసుకున్నా ఎంతసేపు ఆవుదేశంలో జగన్మోహన్ రెడ్డి మీదే ఆపాదించుకుంటూ అలో లక్ష్మణ్ నేర్చుకుంటూ కాలక్షేపం చేశారు. ఇంకో 4 ఏళ్ళకి అదే మీ దగ్గరానికి రేపు పొద్దున్న జమిలీ ఎలక్షన్స్ కనుక పెడితే ఈ 1 year అక్యుములేషన్ నాన్సెన్స్, సెకండ్ ఇయర్లో మీరు చెప్పిన నిజాలను చేసేద్దామని చెప్పి అమ్మఒడి జూన్ అన్నారు. జూన్ ఆల్రెడీ వాళ్ళ 10వ తరగతి దగ్గరికి వచ్చినాం మనం. నెక్స్ట్ మిగిలింది ఏముంది? ఉచిత బస్సు ఏమో ఆగస్ట్ అన్నారు. మిగిలింది ఏముంది? రైతులకైతే 20,000 ఇస్తున్నారు. తల్లితో కేంద్ర ప్రభుత్వం ఉచిత కూడా రూపాయలే. చాలా మీరు ఏ పథకం తీసుకున్న 18,000 ఆడపిల్లలు ఇవ్వలేదు. ఇంట్లో చదువుకున్న అమ్మఒడి 15,000 ఇవ్వలే. నిరుద్యోగ భృతి సభకు నమస్కారం. ఇంకా మిగిలిన ఏమున్నాయి?
బీసీలు 50,000 పెడితే 45,000 పెడితే పెన్షన్లు ఇచ్చేస్తాం వల్ల ఏంటి ఇచ్చేది లేదు. కాప్ కార్పొరేషన్ ఏం చేశారు చెప్పంటే అబద్ధం చెప్పాలి. సో పనికొచ్చిన పని చేయక ఒక ఇటుకు కూడా ఈ రోజు ఈయన పరిస్థితిలో ఏం చేశారు చెప్పమంటే పోలవరం, ఏఐ టెక్నాలజీ, అమరావతి ఇవి తప్ప ఏమైనా మాట్లాడతారా మీరు? ఎవరికైనా పనికొచ్చిన పని ఉపయోగపడిన ఏమైనా ఉంటే ఈ సంవత్సరం పాటు అమ్మయ్య అబ్బా అనుకోవచ్చు. దీనికే ప్రాణాలు తెగించాలి. కేకే సర్వేలు అటువంటి చేసేది మీకే 120 వస్తాయి అన్నాడు. మాలాంటి సర్వేలు అన్నిటికీ మీ ప్రజలు చెప్పు తీసుకు కొట్టారు నాలాంటి సైతం. నేనే చెప్తున్నా సంక్షేమ పథకాలు అనుకుంటే ప్రజలు తెరబడిపోతారు వేసేస్తారు అనుకుంటే శూన్యం. నా సర్వే మెజరబుల్ పెరిగింది. అలా ఆయన చెప్పింది మిరాకల్ 124 వచ్చే సంతోషం. ఏడు చేశారు బాబు మీరంటే అస్సలు ఓతం లేని నా బీజేపీ ఓడికి 0.83% భుజాలు ఇచ్చి ఆ జనసేన వాడికి క్యాండిడేట్లు లేనివాడికి ఏమో తీసుకెళ్ళి 13 మందిని మీరే సప్లై చేసి బార్టర్ సిస్టంలో వాళ్ళందరిది వాళ్ళు 21-30 స్థానాలు అవే పైపచ్చి వీళ్ళ దగ్గర నుంచి 9 మంది అట వాళ్ళ దగ్గర నుంచి 13 మంది ఎంత లెక్క చెప్పారు. 30 మంది పుట్టుములిగిపోయే పరిస్థితి ఉంది. కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి. మరి దాని అర్థం ఏంటి? రెండు పడవలు సిద్ధాంతం. ఒక పక్క పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అటు మాట్లాడిన వాళ్ళు తెలియదు, ఇటు మాట్లాడిన వాళ్ళు తెలియక నియోజకవర్గంలో మంటెట్టి కూర్చున్నారు 13 మంది. ఇక్కడ అధ్యక్షుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఒరిజినల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అటు వెళ్ళి అడుకోమని చెప్పినంత మాత్రం వాళ్ళ పిల్లలు కాకుండా పోరు కదా. అంటే 13 మంది ఏమీ చేయట్లేదు, ఎందుకు పనికిరాని తేలిపోయింది కేకే సర్వేలో. ఇంకా మిగిలిన వాళ్ళు మనం మీరు పెట్టిన మినీ మాలను ఎవరికాడు లేచి ఏమిటి అవ్వట్లేదు, ఈ దరిద్రం మాకేటని ఎవరి మటుకు అనేది తెస్తుంది. ఇంక మిగిలింది ఏముంది మీ దగ్గర? ఓ పక్క నిరుద్యోగం, నిరుద్యోగ వృత్తి రెండు లేవు, ఉద్యోగ కల్పన లేదు, పారిశ్రామికలు ఏమైనా తెరబడిపోతున్నాయంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వల్ల ఎవరు రావట్లేదు. ఎవరికితే అబద్ధాలు. దానికి తోడు మీకు ఈ దైద్యకొట్టి బ్యాచ్ వస్తు సప్లై మాట దేవుడు, అబద్ధాల సప్లై మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. దానికి తోడు మీరు అంతంత అనుభవాలు ఉండి మీరేది చేస్తారు నాకు ఇది చెప్పిన అబద్ధం నమ్మరేమో ఇదేట్రా దగ్గర మనకు అలవాటే కదా అని వేసేస్తాను. ఏం చెప్పండి? అదే బిడ్డలు పాలన సంవత్సరం దానికి వాళ్ళు వెనుకూడదేమో. అలాగే చిన్నప్పుడు రామారావు గారిని చిన్నపిల్లని చేసి మోసం చేసినట్టు ప్రజలందరినీ మోసం చేయడానికి మళ్ళీ వచ్చారు మీరు. నేను నెత్తినూరు పుట్టుకుని చెప్పింది అదే కదరా మీరు మోసపోతారు. ఇది క్లాస్ వారు ఒక పక్క పిఠాపురంలో నగర బహిష్కరణలో విలేజ్ సీరియల్ అట్టాలి, ఇక్కడేమో దళితులు పోలీసులు సెదగొట్టినమాట. వీటిలేమి మాట్లాడరా బాబు అంటే అదేంటి గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఓ ఆర్ని ఇది మరి చంద్రబాబు 90 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇంకో ఆయన ఉన్నాడు ఎవరైనా పేరేంటి మన వీరయ్య చౌదరికి అయితే ఈయన హెలికాప్టర్ వేసుకుని మరి వెళ్ళిపోయింది లోకేష్ గారు. 25 కేసుల పేజీలో మొత్తం వెళ్ళాడు ఆయన. అంటే నేను అంటుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి ఆయన సుభాష్ అండి, వాసంశెట్టి సుభాష్ గారి మీద ఎన్ని 33 కేసులు ఉన్నాయి. మరి ఏంటి చేయాలి? ఈ లెక్కన అందరిని పెట్టి చెదకోటి వీళ్ళు సినిమా వాళ్ళందరూ మొత్తం పదార్థాలు గంజాయిలు చేతరం అని చెప్పి వీళ్ళందరూ నార్కోటిక్ పిలిచి కాదు వీళ్ళు విక్టిమ్స్ అంట, వీళ్ళేమో తాగి బాధపడుతున్నారు కానీ రీహాబుల్లో కూర్చోపెట్టాలి. పైపచ్చి చెప్పింది నిజం, మీరు తాగలేదని పోలీసులు మారతపల్లిలు పట్టుకెళ్తారు. మామూలు అయితే చెదకొడతారు SC ST వాళ్ళని. దీనికే కదా ఆయన క్లాస్ వాళ్ళు అన్నాడు. మరి ఇక్కడ పోలీసులు వీళ్ళందరినీ చెదకొట్టుకు వెళ్ళిపోతే అయ్యో ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు గారు వచ్చి ప్రవచనాలు అమ్మమ్మ మా పోలీసులు చేసిన తప్పే. అలా డైరెక్టర్ ఉన్న ట్రైనింగ్ ఏంటంటే ఫస్ట్ టైం లోపల ఉన్న పోలీసు అలా చూడాలి అగ్ని అన్నట్టు నేను ఇవాళ పోలీసు అని ఆయన జ్ఞాపకం వచ్చింది. ధన్యవాదాలు సార్, చాలా మంచి మాట చెప్పారు, చాలా కృతజ్ఞతలు. మీ కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు ఈ రోజు మీకు రావాలి ఎవరైనా ఇస్తే. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోయింది కూడా దేనికి? ఏది గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మరి దాని పూర్వపరాలు తెలుసుకోండా. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి దాంట్లో దరిద్రాంతుడు వాళ్ళేమో రౌడీల కింద మారిపోండి, రౌడీల కింద గొంజల్ని వీళ్ళ దగ్గర పట్టుకుని వాళ్ళ దగ్గర పట్టుకున్న ఆ ఏరియాకి పేరు ఇచ్చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి వీళ్ళు యాక్షన్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి కొడితే పని అయిపోతే అందులో వాళ్ళే కదా. చోరపట్టం అంటే దొంగలు. మరి అక్కడ చదువుకున్నాడు ఉన్నాడు ఏమున్నాడు, చోరపట్టం ఎమ్మెల్యేలు ఉంటాడు గెలుస్తాడు, కానీ చోరపట్టం అంటే దొంగలు. అలా మాడితే ఎలా ఉంటుంది? అలాగే ఆ ఊర్లో ఆ తెనాల దగ్గర ఆ పేరు ఏంటంటే ఊరి పేరు ఐతనగర్ ఏదో ఉంది. ఐతనగర్ అంటే అదే ముద్రేసేసి పోవడం అంట. ఆయన ఏంటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? మరి వాళ్ళు చేస్తే తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానంలో ఉన్నాయి. మీరు రూపాయి కాలెట్టి మరి చెత్త కొట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళు SC ST వాళ్ళు వీళ్ళైతే ఎవడో రాడని ఇది మాట్లాడితే అది వదిలేస్తారు. మరింత మేము అది తెరి అది ఇది అంటే మరి ఇదే మాట మళ్ళీ మన మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ ఆకుల మురళి గారు ఉన్నా, ఏఎస్ కలెక్టర్ గారు ఉన్నారు. ఇదే రాంగ్ రూట్లో వస్తున్న పోలీసు అయినా వాడిని పట్టుకుని ఎలా తగరాలు పడుతున్నాడు నన్ను తిట్టి కొట్టినంత పని చేస్తే ఇదే మురళి గారు ఆయన తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే కుర్రాన్ని ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. ఢిల్లీలో ఒక ఐజీ గారు ఇలాగే తేడాగా ప్రవర్తిస్తే యాక్టింగ్ సస్పెండ్ ఉద్యోగం తీసేశారు, రిటైర్మెంట్ తీసుకోవడం ఇవ్వడం మానేశారు. ఈ పోలీసుల మీద ఎవరైనా చూమూట కేసు పెడితే గౌరవ న్యాయస్థానం 12వ తారీఖు తెరుచుకుంటుంది. చూమూట కింద కేసు తీసుకుంటాడు ఉద్యోగంలో ఉండే వాడికి తెలుసా? ఏమనుకుంటారు వ్యవస్థ అంటే? ఆ మాన్మోహన్ రాసిన రాజ్యాంగం అంటే అది దానికి ఒక పవర్ ఉంది, దానికి ఒక ఇది ఉంది. అంత ఆడేసింది కాబట్టి మీకు అర్థం నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలమ్మా. హోంమంత్రి, గౌరవ హోంమంత్రి మా మానవుడు ఇక్కడ సజ్జనార్ గారు ఉన్నారు. 2 చేతులు దండం పెట్టాలి ఆయనకు కూడా.
ఒక విషయం చెప్తాను. రాజశేఖర గారి గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో ఒక ఆడపిల్ల పట్ల చేసిన దాష్టికానికి ప్రభుత్వం వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ సమన్వయంతో ఒక సూపర్లేటివ్ డిస్కషన్ ఆ స్థాయి కలిగిన వ్యక్తికి ఇస్తే ఆయన చేసిన అవుట్కమ్ లో సమాజం అంతా ఆయన నిలవాలా, ఇలా సెల్యూట్ పెడతాం ఆయనకి. ఈ పని అది చేయమని దమ్ముంటే ఇది చేయమను. ఆమె ఏం చేశారో చెప్పమంటే ఒక్కడి మీద లింగ్ మనం కేసు ఉంది, కేసులు ఎస్టాబ్లిష్ చేయరు, ఏం జరుగుతుందో చెప్పరు. దీనికి ప్రభుత్వానికి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేయాలా? ఎక్కడైతే తెచ్చి ఇచ్చేస్తారు? ఎవరు ఇచ్చేస్తారు? ఎవరు చేయాల్సిన పని ఉంది, వాళ్ళే పెట్టుకున్నారు. ఇదే న్యాయస్థానం వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షలు విధించినప్పుడు తప్పు చేశారండి ప్రజా బౌలీలు చెప్పండి, అప్పుడు చెప్పండి వింటారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క సామర్థ్యం. ఈ కేసుల్లో ఇలా గత ప్రభుత్వంలో ఈ జరిగినప్పుడు వీళ్ళు పక్కదారి పెట్టించారు, ఇవి మేము పెట్టిన కేసులు, ఇవి ఎస్టాబ్లిష్ అయ్యి గౌరవ న్యాయస్థానం కన్విన్స్ చేసాం. కోర్టులకు వెళ్తారు, న్యాయస్థానం పకొడి కబుర్లు చెప్పారు, వీడు చెప్పిన మాటలు ఆడు చెప్పిన మాటలు పట్టుకోవచ్చు, నా నెట్కి ఎందుకు వేస్తారా, ఇది సేమ్ అదే కదా, కట్టు పేస్ట్ కేసులే కదా, తిట్టుకుంటారు గౌరవ హైకోర్టు. మళ్ళీ ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పాడండి అలాగే రాజకేష్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చింది, ఈడీ వచ్చింది సార్ అని ఈడి పెద్ద తప్పేలా ఛానల్లో హెడ్డింగ్లు, ఈ డైపర్ గారి గంటల డిస్కషన్లో వారిని ఈడీ ఎందుకు వచ్చింది, ఆడికాడికి పర్సనల్ ట్రాన్సాక్షన్లో ఒకరు కూడా చేబోతులు ఇచ్చుకున్నారు, క్యాష్ ఇవ్వడం తప్పు, దాన్ని పట్టుకొని పిలక వహిస్తారు ఆడికి. ఇదేమన్నా జింక్ కంపెనీలోను లేదంటే ఎన్ఎస్టీఎల్లోను అట్లను షేర్స్కి వెళ్ళే ఉన్నట్టు గవర్నమెంట్ లిక్కర్ పాలసీ తీసుకుని ఆ లిక్కర్ పాలసీకి పబ్లిక్ యాక్షన్కి వెళ్తే రాజకేష్ రెడ్డి గారు 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు జరిగాయి, ఆ లాభాలు జరిగాయి అంటే దాని మీద కేసు అంటే మనం ఆడతాం. దీని మళ్ళీ నిన్న క్యాబినెట్ డిస్కషన్ అట చంద్రబాబు గారు, ఏం నన్ను అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ అరెస్ట్ చేస్తాను అనుకుంటున్నారో మేము అలా చేయమని ఎవరన్నా చంద్రబాబు గారు మీకు నేను చెప్పేట అనుకోండి కాదు, నేను ఎంప్లాయీస్ కూడా చెప్తున్నా సార్. మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసిన ఉదంతం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఒక ఇష్యూని ఫ్లేరప్ చేసింది. ఎప్పుడైతే జిఎస్టీ వైలేషన్స్ జరిగాయో దాన్ని ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కి అన్వయించారు. ఇన్కమ్ ట్యాక్స్ వెలకబట్టుకుంటే ఈడీ ఓడేమో డిజిటెక్ ఆస్తులు సీజ్ చేసేది. ఇక్కడ జరిగిన పరిణామాల్లో ముందుకు వెనక్కి వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ కాకమునుపు తీసుకున్న నిర్ణయం ఎవరిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత, అది మిమ్మల్ని మీరు లోతురగానే ప్రాణాలు తెగించి పెట్టుకుంటే ఆయన కూడా వాదించింది ఏంటంటే 17A వర్తించదని ఆవేశం చెప్తారు. కానీ ఈ కేసుకి చంద్రబాబు గారికి సంబంధం లేదని, కానీ ఈ కేసులో దీని క్రెడెన్షియల్స్ ఇవి ఈ అవకతవకలు జరగలేదని కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, చెప్పలేము. దానికే గౌరవ చంద్రచూడ్ గారు ఆయనకి చెప్పింది కూడా, యూ వాంట్ మీ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆర్ మెరిట్ సార్, మెర్సీకే బెయిల్ వచ్చింది, మీకు ఆరోగ్యం పోలేదని. ఈ పడడానికి ఆ తల తక్కువ లాయర్ కానీ కాకుండా ఎవరో చెట్టు కింద ప్లేటర్ పెట్టుకున్నా 3-4 రోజుల్లో మీకు ఆరోగ్య పరిస్థితుల్లో బెయిలే వచ్చింది సార్ ఇమీడియట్ గా. అంచేత స్ట్రాటజీలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఈ బుర్ర తక్కువ పేపర్లో రాసిన వార్త ఏంటంటే ఎక్స్చెక్కర్కి 1,09,000 కోట్లు ఎంత దగ్గర లెక్కర్ వలన ఆదాయం వచ్చింది, అందులో 95,000 కోట్లు ఫ్రాడ్ అయిపోయిందా అంటే చెరువు తక్కువ మేళాలను రాసుకునే దిక్కుమాల వార్తలకి ఎంత అర్థం అవుతుందో మీ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది అన్నది బాధాకరమైన విషయం. సార్ ఒక 10% 20 లేదా 30% వైలేషన్ ఏంటంటే మాట్లాడతారు సార్. 1,09,000 కోట్లు 95,000 కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్ సార్? మోర్ దాన్ 90% ఏకంగా అన్యాక్రాంతం అయిపోద్దా? రాష్ట్ర ఆదాయం వనరే ఒక లెక్కర్, ఒక పెట్రోలియం ప్రొడక్ట్స్, ఒక నెక్స్ట్ ఏంటి మున్సిపల్ శాఖ, 2 స్టాంప్స్ అండ్ డ్యూటీ, 4ది కరెంటు స్టాంప్, ఇది ఆర్టీఆర్ వ్యవస్థ. సో వీటిలన్నిటి ఛార్జీలు రాష్ట్ర ఖజానాకు వస్తున్నప్పుడు జిఎస్టీ విషయాల్లోనూ అట్లనే మనం ఎంత ప్యాథమిక్ రిజర్వేషన్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. నిన్న కూడా లడాఖ్తో పోటీపడి 2,000 కోట్ల మైనస్లో ఉన్నాం. జీడిపి ఎలా ఉందో తెలుసు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జగన్మోహన్ డయాల్లో 21% దగ్గర ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. దేశం అంతా 18.3 ఉన్నప్పుడు, అందుకే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్ నెంబర్ 1 వచ్చింది. ఇవేమి మీరు అంటారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల మాకు రాలేదు, చదువుకొని సస్తే ఎవరి వల్ల రాలేదు కదా, మీకు తెచ్చే సామర్థ్యం దావో చెల్లేరు. కనీసం లాస్ట్ టైం మా చింతకాయ పచ్చడి వచ్చింది, ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు డబుల్ స్టాండర్డ్ చూడండి. చింతకాయ పచ్చడి పరకాల ప్రభాకర్ గారు కొత్తిమీర కారంగా ఉంటుంది సార్, మాకు తెలుసు. ఏడు చెప్పారు తెలుసా సార్ మీరు? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఒక పండుగకి పాయసం వార్త, ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి అక్రమాలకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇటుపక్క ఈవీఎంలు అంటే వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈ పక్క ఇటుపక్క అది ఇంట్లో రంగస్థలం సినిమా పెట్టుకుని ఒక పాట ఉంటుంది, ఆ గట్టున ఉంటావు ఈ గట్టున ఉంటావు పాట పెట్టుకుంటావు, వాటికి అర్థం వస్తుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇటుపక్క మాట్లాడుతుంది అట్లీస్ట్ మా జయప్రకాష్ నారాయణకైనా ఎలక్షన్స్ ముందు మతకాయ ఇచ్చినట్టు అలాగైనా మాట్లాడితే బాగుంటుంది. ఆయనకంటే కొలవద్దు, మీకు ఆ బాధ కూడా లేదు కదా, అంతే కదా. మరి ఎందుకు ఈ దిక్కుమాల ప్రవచనాలు? మాడిన మాటకి ఒక శాంక్చుటీ ఉండాలా, జస్టిఫికేషన్ ఉండాలా. 2 పక్కన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఎవరు పెద్ద పెద్ద వ్యవస్థలే ఎలక్షన్ కమిషన్కి డెమో ఇస్తే అది దిక్కు దేమని లేదు. పాప ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్ళారు కదా,
వెళ్తారు గంగల మూలికేసి లేదా మొన్న లేటి కుంభమేళకి వెళ్తే పని అయిపోద్ది వాళ్ళకి అలాగే చెప్తారు. చూడండి తిరుపతి లడ్లు అయిపోయినా కాగడా పెట్టుకుని పొద్దులంతా మొత్తం తిరిగేస్తే ప్రక్షాళన అయిపోయిందట. మరి అదే కింద స్టాంప్ పెట్టి చచ్చిపోయినప్పుడు మరి ప్రక్షాళించక్కర్లేదా? సింహాచలం ప్రక్షాళించక్కర్లేదా? చంద్రోత్సవం నడిది అప్పుడు తూచి మర్చిపోతారు. ఈ కర్ణాటక జెండా బెచ్చగాలు ఎక్కడ ఉన్నారు ఒకసారి కనుక్కో. పావుకోళ్ళు వేసి తిరుగుతుంటారు కదా గొడుగు మళ్ళీ ఇలా దగ్గర మళ్ళీ సరస్వతాలు వదిలేసాం ఎండపడదానికి గొడుగు ఏసీ కారులో తిరుగుతాడు, ఫ్లైట్లో వస్తాడు మళ్ళీ ఎక్కడికి పిలిస్తే. లేకపోతే చిన్న జీరులకు ఛాలెంజ్ చేసి రియల్ ఎస్టేట్ సంపాదన ఉంది ఇలాగే బతుకుతుందని చెప్పండి. మా చిన్నప్పటి నుంచి తెలుసు. ఓపెనింగ్ వస్తే ₹1,00,000 ఇవన్నీ స్టాండర్డ్ రేట్లు. వీళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మన కర్మ కాకపోతే ఇది కాండక్ట్ ఆఫ్ సర్టిఫికేట్కి ఇవ్వాలి. కేకే గారు లాంటి సర్వే చేయాలా చెప్పేస్తేట సరిదిద్దుకొని తీర్చిదిద్దేస్తారట. మోడీ గారు ప్రాణాలు తెగించి రేపు జమిలీ ఎలక్షన్ అంటే జింగి చిక్కు భజనగా లేట్ చేస్తారు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఏదో అతి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయనేటువంటి కామెంట్ కూడా బయట ఏం కాదు సార్, జనగణన జరగాల. ఫస్ట్ థింగ్ బీసీ లెక్కలో తేలిపోవాలా. డీలిమిటేషన్ జరిగిపోద్ది. 26లో జరిగింది అదే. 27 డీలిమిటేషన్ అయిపోయింది అనుకోండి. 26-27లో జరిగిపోయేది. ఆల్రెడీ చిన్న రాష్ట్రాలు మొదలెట్టారు. జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ ఇలాంటివన్నీ గెలిచారు అనుకోండి. వాళ్ళ పని ఈగిపోద్ది. ప్రాథమిక అంచనాకు వచ్చేస్తారు. పటపటలు ఆడించుకోలేరు అనుకోండి. తర్వాత సకల జనుల సర్వే మా కేసీఆర్ గారు ఒక రోజులో చేసినట్టు జనగారిని ఎంత ఏం పడుతుంది చెప్పండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేకటి దెబ్బలు లెక్కలన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా 119 కోట్ల ప్రజలకే బడ్జెట్లు పెడుతున్నారు. మనం ఎర్రిమాలోకాలు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లే. కానీ ఆ మిగిలిన ఎలక్షన్స్ తోనే 2014 నుంచి చూడండి ఇప్పుడు 150 కోట్లు చైనా దాటేసాం. ఈ పిటకబుర్లు చెప్తారు చూడండి. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓటుతోనే వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. దానికి ఈవీఎంలు ఇవన్నీ పేర్లు పెడతారు కానీ అవి కాదు. వాళ్ళు సెట్ ఆఫ్ ఆర్మీల కింద తయారు చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళతోనే పనులు అవుతుంది. అదే ప్రభుత్వ స్థాపన. మిగిలిన వరకు తెలివితేటలు లేక ఇది అయితే అది ఐడెంటిఫై చేయడం అనేది ఒక ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు అన్ని చూడండి ప్రతి రాష్ట్రం మేమే ఉండాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. దేనికి? దానికి అనుగుణంగా అడుగులు మడుగులతో పేకలు పట్టుకుంటారు. అడుగులు మడుగులు వస్తున్న వాళ్ళందరికీ కేసీఆర్ జగన్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. అది గమనించుకోవాలి. సో రీసెంట్గా ప్రతిపక్షం ఆధ్వర్యంలో 1 year సందర్భంగా వెన్నుపూడి దినోత్సవం చేశారు. వెన్నుపూడి దినోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ప్రజాదరణ వాళ్ళు చూరుకున్నారు. వీళ్ళేమో అది వెన్నుపూడి దినం కాదు విమోచన దినం, మీరు చేసిన వెన్నుపోట్లకి విమోచన వచ్చింది అనేది ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. విమోచన దినం అయిపోయింది సార్. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లో వస్తుంది మళ్ళీ 17వ తారీఖు. అది సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చెప్పి అబద్ధాలకి ఎన్ని కోట్లు పొడిచారు ప్రజలకి అని చెప్పడానికి అని చెప్పారు. అధినాయకుడు రాకుండానే అంత బాధపడిపోతున్నారు. ఆయనకి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వచ్చి ధర్నాలు, గొడవలు, పాదయాత్రలు మొదలెడితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. అలా గత మహానాడు గత తెలుగుదేశం క్యాబినెట్లు పొలిట్ బ్యూరోలో కూర్చుని ఏం కాదు అని రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని ఇలాగే అంటే మట్టకాజీలు అలాగొచ్చే 10-15 ఏళ్ళు ఇలా తడుకోవాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు లేదు. 20 years విజన్ లో 20 years మీ ప్రస్థానం లేకుండా ఉంది. గమనించుకోండి ఒకసారి. అలా ఉంటది. ఓవరాల్గా ఏంటంటే మహానాడు తర్వాత జరిగిన పరిణామాల్లో మహానాడులో కడపలో జరపడం కొన్న ఆనందం క్షణికం తేలిపోయింది. మన కానీ అడ్డాకెళ్ళి మనం తొడగొడితే ఏమవుతుందంటే సేమ్ టు సేమ్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి బాటలు పడిపోతున్నాయి. అట్నుంచి ఢిల్లీ పరిణామాలు చూసుకోండి. ఒక పక్కన మీరే క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేమన్న ప్రవచనాలకి ఎలా కన్ఫైన్ అవుతున్నారో, ఎవరు మిమ్మల్ని ఉచకాయిస్తుంటే ఎందుకు అన్న దగ్గర మీ అనుభవాన్ని ఖచ్చితంగా రంగరించి బ్రహ్మాండంగా పాసిఫికేషన్ చేశారు. మహానాడులో లోకేష్ నిర్వహించినట్టు శభాష్. అది చంద్రబాబు గారు. ఇదండి ఆ మార్క్తో కంటిన్యూ అవ్వండి. అట్లీస్ట్ ఈ 1 year అయితే మాత్రం బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అండ్ బిగ్గెస్ట్ టాస్క్ ఉంది అందరికి. నరేంద్ర మోడీ ఆవేశపడి ఏమైనా జమిలీ ఎలక్షన్ అంటే మాత్రం అంత ఈజీ కాదు సార్. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అన్నట్టు ఒక సామెత ఉంటుంది మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేశారన్న దీంతో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మాట్లాడుతున్నాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటే ఆ మాటల మీనింగ్ ఎలా చూడాలి సార్ దాన్ని? నేను చెప్పాను కదా, అదే మాటల అర్థం అంటే మీరు లాక్ డౌన్ ఉంది ఎలాగైనా అరెస్ట్ చేయాలని, దానికి చట్టం వెసులుబాటు ఇవ్వట్లేదని అర్థం చేసుకోండి. అందుకని చట్టానికి పరిధిలో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. దట్ వాస్ ఎ మిరకల్ విచ్ వాస్ హ్యాపెండ్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు గారు. అంచేత దానికి దీనికి పోల్చుకోలేదు. అంచేత డెవలప్మెంట్స్ ఆర్ వెరీ క్లియర్. ప్రజలను పక్కదారి పెట్టించడానికి మీరు బిస్కెట్లు ఇవ్వచ్చు. ఎక్కడలో స్కామ్ జరిగింది, తొక్క గనులు తెప్పించారు, తొక్క తోటకూరారు. వాస్తవాలు కాకని గోవర్ధన్ రెడ్డి జైల్లో పెట్టి ఆనందం పడుతున్నారు. మొన్న నేనే వివరించాను దాని మీద. బాక్స్ దాని రేట్ ఎంత ఉంది, వాటిది ఎంత ఎక్కడ ఎంత అయింది, ఎంత ఎక్స్పోర్ట్ అయింది, పర్టికులర్ గా ఆ ల్యాండ్ లో అయిందా లేదా అనేది స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉంటాయి. సంబంధిత గనుల శాఖ రిపోర్ట్లు ఇస్తారు. అవి పట్టుకుని కోర్టులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ప్రూవ్ చేస్తాను అరెస్ట్ చెల్లుతుందో చెల్లుదో అలా చెప్తారు సమాధానం.
ఇంతకన్నా మళ్ళీ 3 రోజులు రిమాండ్కి ఇచ్చారు. ఈ 3 రోజులు అయిపోతే తర్వాత ఆటోమేటిక్ బెయిల్ ఇవ్వాల్సింది మళ్ళీ. ఖచ్చితంగా ఇస్తారు. దాని పూర్వపరాలు ఛార్జ్ షీట్ ఫిక్స్ చేసి వేసినంత ఈజీ కాదు కదా. ఉమ్, దే నీడ్ టు ప్రొడ్యూస్ ద నెసరీ డాక్యుమెంట్స్. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇది జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎంత ఫ్రాడ్ అయిందని ఎస్టాబ్లిష్ చేయకపోతే నేషనల్ ఎందుకు కన్విన్స్ అవుతుంది సార్? ఎస్ సార్. ఒకసారి అంబటి రాంబాబు గారి దగ్గరికి వస్తే, అంబటి రాంబాబు వర్సెస్ గుంటూరు సిఐ, ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఉదాహరణకి మీరు గుంటూరు జిల్లా ఉదాహరణ చెప్తున్నాను. మా అయితే సత్యనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అంబటి రాంబాబు గారి విషయం ఎక్కడ అరెస్ట్ చేశారన్నది వాళ్ళకి తెలవచ్చు. ఉమ్, కానీ ఈ చెత్త పేపర్లు, ఈ దిక్కుమాల మౌత్ పీసులు ఉన్నాయి కదా, వీళ్ళు రాసి దిక్కుమాల వార్తలు ఎలా తెలుసా? కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారు. ఉమ్, ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి గత కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి అక్కడే చూసుకుంటారు. రిప్రజెంటేషన్ మెమరాండం ఇచ్చినప్పుడు సమూహాలు వెళ్తారు. కానీ గౌరవ కలెక్టర్ ఆఫీస్లోకి 5 4 అరెస్ట్ చేస్తారు. ఉమ్, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అంబటి రాంబాబు గారు ఇంట్లోంచి బయటికి రాగానే పోలీసులు నియంత్రించడానికి బయటపించారు. దాని బదులు గృహ నిర్బంధం చేయండి. అంతే కదా. ఏమో పెద్ద మెంత కాదు కదా. గృహ నిర్బంధం చేయకుండా ఆయన అక్కడి నుంచి ఇంటి నుంచి ర్యాలీకి వెళ్ళడానికి ఆయనకి హక్కు ఉంది. ఉమ్, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ సంబంధిత అధికారి, ఉదాహరణకి ఎస్పీ గారి డైరెక్షన్ లో ఆ పోలీస్ అధికారి ఎక్కడికైనా వెళ్ళి పని చేయాలి. గౌరవ ఎస్పీ గారికి ఆ డిస్క్రిప్షన్ ఉంది. ఉమ్, అంతేకాని 1 to 1 2 to 2 వెళ్ళకూడదు. ఇలాంటి లేదు. ఓకే. ఐఎమ్ నాట్ ఎగనిస్ట్ ఫర్ దట్ స్టేట్మెంట్. ఉమ్, బట్ ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఆయన నిలువరించడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి, కలెక్టర్ ఆఫీస్కి ఆయన ఇంటికి ఎంత దూరం ఉంది ఏంటంటే ఉమ్, గుంటూరు కదా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్. ఎస్ సార్. ఆయన ఊళ్ళు గుంటూరు. గుంటూరు సత్తెనపల్లి. గుంటూరు అంటే ఆయన నియోజకవర్గం సత్తెనపల్లి, ఉండేది గుంటూరు. గుంటూరు గుంటూరు నుంచి ఆయన ఇంటికి కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా. ఎస్ సార్. వాళ్ళు ఎప్పుడైనా నిరసన కార్యక్రమం పిలిపించినప్పుడు మంది మార్పులంతో కాకుండా ఎవడో లింగ్ అని వాడు కూర్చోడు కదా. అంతే కదా. అది జరిగిన దానికి వీళ్ళు రాసి రాత్రులు చూడండి, రాష్ట్రం అంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఈ అబద్ధాలు? ఉమ్, అంటే ఇవి ప్రజల్లోకి ఒక నెగిటివిటీని, ఒక మోడస్ ఆఫ్ ఆపరేండ్ అని గమనించారు. ముందు ప్రజల్లోకి దిక్కుమాల డిస్కషన్ చేస్తారు. కలెక్టర్ ఆఫీస్కి ఎంతమంది వెళ్తారా అని చర్చించారు రాష్ట్రం అంతా. ఉమ్, అరే నేను కలెక్టర్ ఆఫీస్ కాదరా బాయ్, నేను కొంపగా ఈ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ ఏందని మాత్రం కన్విన్స్ ఎవరు చేయాలి? ఉమ్, ఎవరు చేయాలి కన్విన్స్? మన దగ్గర 10 ఛానళ్ళు ఉన్నాయి. అలా పులిహార బాగా కలుపుతారు సార్, ఆడితేనే మొదలెట్టిద్దాం, ఫస్ట్ అడిగి ఏర్తలు కొంత తీస్తారు వార్త. ఉమ్. అందుకని తెలియదు సార్, వెన్నుపోటు దినం జరిగిన తర్వాత వచ్చిన ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా సందిగ్ధంలో పడ్డాయా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఒక పక్క సార్. చంద్రబాబు నాయుడు గారి మాటలు కావచ్చు, మరో పక్క డిబేట్లలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు. డిబేట్లు లేవు సార్. అధికార పెద్దలు వస్తారు, పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడతారు. వాళ్ళని ఏం చేయలేము అన్న సాయిస్తే. కానీ ఇక్కడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకి అఫెక్షన్ ఉంటుంది కదా. ఉమ్, ప్రతి నిమిషం ఆయన బయట తిరగాలి, బయటకు వస్తే గరావులు ఇలాంటివన్నీ ఇంకా దగ్గరలో మొదలవుతాయి. ఎస్ సార్. అంత ఈజీ కాదు ఇప్పుడు. ఉమ్, మొదట అంతా చాలా బాగుంటుంది, ఆరంభ సౌరత్వం బ్రహ్మాండంగా ఉంది. దాని పర్యవసానాలు, కాన్సిక్వెన్స్ లోకల్ ఎమ్మెల్యేనే ఫేస్ చేయాలి. ఓకే. ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర తీవ్రత ఉంటుంది. 2 రోజుల్లో రేషన్ అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉమ్, అప్పుడు దాని మీద ప్రజలు ఎవరిని గౌరవ చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే కదా ఎఫెక్ట్. ఎస్ సార్. అవన్నీ దే నీడ్ టు రీడ్. ఓకే. పెన్షన్లు చూడండి, ఎక్కడ సౌండ్ లేకుండా బాగానే చేసుకుంటారు. ఉమ్, అలా రేషన్ కూడా దానికి సొల్యూషన్ ఇచ్చారు అనుకోండి. అలా ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్నారు కదా. ఉమ్, వాలంటీర్ని తీసిన తర్వాత మేమే చేస్తున్నాం, వాలంటీర్ పనులు మేము చేస్తున్నాం అని చెప్తారు. సమాజం గతంలో గోతాలు మొత్తారా ఇలాంటివన్నీ అన్నారు. ఇప్పుడు అలా పని చేయడానికి గోతాలు మోయడం మాత్రం ప్రజల గోతాలు మోయించే కార్యక్రమానికి వస్తే ఏమవుతుందో ప్రజలు చెప్తారు సమాధానం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో అయినటువంటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.